హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. సాయంత్రం పూట పనులు అయితే చేసేసుకుంటున్నా అండి, ఒకదాని తర్వాత ఒకటి. పిల్లలు అయితే ఇంకా రాలేదు. ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దాంలే అన్నట్టుగా ఇంకా ఉడకబెడుతున్నాను అనమాట. వాళ్ళు మధ్యాహ్నం వచ్చినప్పుడే నన్ను అడిగారు, మేము ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు స్నాక్స్ మాకు ఈరోజు స్వీట్ కార్న్ కావాలి అని చెప్పేసి అన్నారు. మామూలుగా అయితే అంత హడావిడిగా అయితే ఏమి ఉడకబెట్టనండి. ఈరోజు కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకనంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు శనివారం అండి. నిన్నటి వ్లాగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. రేపు ఎలాగూ సండే కాబట్టి పిల్లలకి ఎలాగూ స్కూల్ ఉండదు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నైట్కి మా ఆయన శ్రీశైలం వెళ్తున్నారండి. అందుకని చెప్పేసి ఇంకా మేమైనా ఇంట్లో మేమే కదా ఉండాలి, ఇంకా ఆయన కూడా ఉండట్లేదు కదా అని పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. అందుకనే హడావిడిగా పనులు చేసేసుకుంటున్నా అనమాట. మళ్ళీ లేట్ అయింది అనుకోండి పిల్లలతో ఇబ్బంది పడతాను అని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ కూడా. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మొత్తం ఇంట్లో అంట్లు కానీ బట్టలు కానీ ఏమీ పెండింగ్ ఉంచనమాట. అంటే మామూలుగానే చేసేసుకుంటాము. కానీ ఊరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకెక్కడక్కడ అన్ని సర్దేసుకొని వెళ్ళామనుకోండి, మనం కొంచెం ఒకరోజు అట్లా లేట్ వచ్చినా ఇబ్బంది ఉండదు. అంటే రామ్లేండి, లేటుగా ఏమి ఒక్కరోజే ఉంటాము. పిల్లలు కూడా గొడవ చేస్తున్నారు వెళ్దాం అని చెప్పేసి. ఒక 2 రోజుల క్రితమే అమ్మ వచ్చింది. అయితే అంటే డాక్టర్ దగ్గర చూయించుకుందాము అని చెప్పేసి వచ్చిందనమాట. చూయించుకొని వెళ్ళేటప్పుడు పిల్లలు ఇద్దరు గొడవ, మేము కూడా వెళ్తాం అని చెప్పేసి. ఇంక అందుకని సరే మొన్న కూడా గొడవ చేశారు కదా, ఎలాగూ మా ఆయన ఉండట్లేదు, పిల్లల్ని పెట్టుకొని నేనైనా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి కదా, సరే అడుగుతున్నారు కదా వెళ్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాను అనమాట గట్టిగా. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే 4:30కి 5కి అలా వచ్చేస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి వెళ్దామని చెప్పి. ఈ మధ్య నేను కొంచెం చీరల్లో ఎక్కువ కనిపిస్తున్నాను కదా, అదేలేండి. అంటే ఇప్పుడు నిన్నేమో గుడికి వెళ్ళాను. నిజం చెప్పాలి అని అంటే నాకు చిన్న షూట్ ఒకటి ఉందండి ఛానల్ కోసం, ముకుంద కోసం కొన్ని శారీస్ అవి మీకు చూపించాల్సి ఉంది. అందుకని చెప్పేసి నేను చీర కట్టుకున్నా. కానీ నిన్నేంటంటే నాకు నిన్నంతా చెప్పాను కదా సైకిల్ గురించి చిన్న ఇష్యూ అయింది అని చెప్పేసి, అది చూసేసరికి నాకు ఈవినింగ్ టైం అంతా అయిపోయింది. లేదంటే ఈవినింగ్ టైంలో అన్న షూట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు. అందుకని ఈ రోజు మళ్ళీ ముకుంద కోసం చీర కట్టుకున్నాను అనమాట. ఒక వీడియో ఏమైనా షూట్ చేసుకుందాంలే అని చెప్పేసి. ఇంకా ఎలాగో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ ఎందుకు లేని డ్రెస్సులు చేంజ్ చేసుకోవడం అని చెప్పేసి శారీతోనే ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. నాకు ఎంతైనా డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉండదు. శారీ మన ట్రెడిషన్ కదా అని అంటే అలా కాదు, మీకు అలా చెప్పాలి. ఏదైనా ఒక అలవాటు అండి. డ్రెస్ అయినా శారీ అయినా ఏంటంటే మనం క్యారీ చేయగలగడం అనేది మనం ఒక 4 రోజులు కట్టుకుంటే అలవాటు అయ్యిద్ది. ఇప్పుడు డ్రెస్సులు ఎలా కంఫర్ట్గా ఉంటాయో కొంచెం అలవాటు అయిన తర్వాత శారీస్ కూడా అలానే ఉంటాయి. కానీ మనకి ఏంటంటే ముందు నుంచి ఈ డ్రెస్సులు వేసుకోవడం అలవాటు కాబట్టి పనులు చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాము. అలవాటు అయితే శారీస్ అయినా కూడా బాగానే ఉంటాయి. అలా అని రోజు ఏమి కట్టుకోలేండి. ముకుంద కోసం ఏమైనా షూట్స్ అవి చేసుకోవాలంటే ఆ రోజు మాత్రమే కట్టుకుంటాను. నేను ఈ వీడియో షూటింగ్లు ఇవన్నీ పెట్టుకున్నది పిల్లలకు తెలియదు కదా, అందుకని ఏంటమ్మా నువ్వు అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యి ఉన్నావా, మేము కూడా ఫాస్ట్గా రెడీ అవుతాం, మాకు తినడానికి ఏమైనా పెట్టు అని చెప్పేసి అన్నారు. ఇంకా అవి ఏది చేసినా కూడా టక్కన పిల్లలు కిచెన్ బ్యాక్ సైడ్ నుంచే వస్తారు కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ చూసే ఈరోజు నువ్వు బెండకాయ కూర వండావు కదా, నువ్వు స్వీట్ కార్న్ ఉడకబెట్టావు కదా, పకోడీ చేసావు కదా అని చెప్పేసి ఆ స్మెల్కి చెప్పేస్తూ ఉంటారనమాట. చైత్రాకి అంత తెలియదులే కానీ చిద్వి మాత్రం టక్కున కనిపెట్టేస్తాడు. స్మెల్ చూసే ఏ వండానో వాడికి అర్థమైపోద్ది. ఒక్కో రోజు నేను ఏమైనా సర్ప్రైజ్ చేద్దాము అని అన్నా కూడా లేదు నువ్వేదో వండావు మా కోసం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసానండి, వాళ్ళు తింటా ఉన్నారు. ఇంక ఇటు నీట్గా వాష్ చేసుకుందామని చెప్పేసి ఇటు వచ్చాను. డాబా పైన అంతా డస్ట్ ఉంటుందండి, కొంచెం రోడ్డు పక్కనే ఉంటాం కాబట్టి ఆ డస్ట్ అంతా కూడా కొట్టుకొచ్చేస్తుంది అనమాట కిందకి. ఈ టైల్స్ ఏంటంటే మాపుకి ఆగవన్నమాట. మామూలుగా ఫ్లోరింగ్ అనుకోండి మనకు డస్ట్ ఏమన్నా పడినా కూడా మనకు అంత ఇబ్బంది ఉండదు. బట్ ఈ ఫ్లోరింగ్ కొంచెం అట్లా డస్ట్ పడినప్పుడు ఏదైనా 1-2 చినుకులు పడ్డాయి అనుకోండి అస్సలు మాపు కాగదు, బురదగా పిచ్చిగా ఉండిద్ది అనమాట. ఇటు వచ్చి చూసినప్పుడే మనకు అర్థమైద్ది. మేము అసలు ఇటువైపు ఎక్కువ రాం కాబట్టి మాకు అంత తెలియదు. నేను వచ్చినప్పుడు చూసి ఏంటి ఇలా ఉంది అని చూస్తే వాష్ చేసుకుంటాను, లేదంటే ఇంకా అలానే ఉండిపోద్ది అనమాట. మళ్ళీ ఎప్పుడైనా అంటే నేను అటు పక్కనే ఉంటానండి ఎక్కువ, నాకు అటే అలవాటు, ఇటువైపు నేను రాను. ఎప్పుడైనా పిల్లల కోసం వస్తున్నారా రావట్లేదా అని చూడడానికో లేదంటే బయటకి ఏమైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇటువైపు ఉంటాను. కానీ మామూలు
మామూలుగా అయితే అసలు ఇటువైపు రాను. ఇంకా అట్లా వర్షం పడినప్పుడు ఏంటంటే కొంచెం ఆ డస్ట్ అదంతా కూడా పైనుంచి కొట్టుకొస్తుంది కొంచెం, తర్వాత రోడ్డు పక్కన గాలి కొంచెం కొట్టుకొచ్చేస్తుంది. అలా దుమ్ము ఉన్నప్పుడు టక్కన వర్షం పడింది అనుకోండి, ఆ నీళ్ళకి ఆ దుమ్ముకి మొత్తం బురద బురదగా ఉంటుంది అనమాట. సరే ఎలాగో ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, నిన్న క్లీన్ చేసాము, అయినా సరే ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుని వెళ్తే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇక్కడ నీట్గా వాష్ చేసుకుంటున్నాను. స్టెప్స్ మీద కూడా మొత్తం కొట్టుకొచ్చేస్తుంది అనమాట. సరే అది చీపురుతో అన్నా కూడా పోదు, సరే చేత్తో మనం ఇలా రఫ్ చేస్తే డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది నీట్గా అని చెప్పేసి మనం ఏంటంటే పెద్ద ఇల్లు ఉంటే విశాలంగా ఉంటది, బాగుంటది, కూర్చోవాలన్నా కూడా ఒక నలుగురు వచ్చి ఇలా కూర్చున్నా కూడా ఇబ్బందిగా ఉండదు అని చెప్పి అనుకుంటాం. కానీ అది ఎప్పుడు అందరూ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే. కానీ రోజు అంత పెద్ద ఇల్లు లోపల నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటా రావాలంటే దగ్గర దగ్గర 1 అవర్ ఈ క్లీనింగ్గా అయిపోద్ది. అందుకని చెప్పేసి అంటే నేను ఇంట్లోనే ఉంటాను కరెక్టే అండి, కానీ నాకు కుదరదు. నాకు చిన్నపిల్లలకి అన్నీ నేనే చూసుకోవాలి. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళకి స్లోగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా అలవాటు చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అని అంటే నేను కొంచెం ఎక్స్ట్రా పనులు పెట్టుకుంటున్నాను కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేస్తేనే నేను కూడా కొంచెం నా పనులు నేను చేసుకోగలను, కొంచెం తెలుస్తుంది కదండి. అందుకని మీరు ఈ పనులు చేసుకోవాలి, కొంతవరకు మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తేనే నేను చేయగలిగేది నేను చేయగలను అని చెప్పేసి చెప్తానండి. అంటే అర్థం చేసుకునే ఏజ్ కాకపోయినా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి నేను చెప్తానమాట. స్నానం చేసి వచ్చిన తర్వాత రెడీ అయిన తర్వాత పౌడర్ బొట్టు ఏమన్నా పెట్టుకోవడం, అవి కూడా ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది కదా, తప్పేం లేదండి. నేను చిన్న చిన్న పనులు పిల్లలకి చెప్తాను. ఇంట్లో కూడా అంతే, ఇంట్లో నాకేమైనా కావాలి అని అంటే వాళ్ళు చేయగలిగిన పనులు అయితే నేను చెప్పి చేయిస్తానమాట. అప్పుడే మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా అలా మా పిల్లలు అయితే మంచిగా రెడీ అయ్యారు. నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసేసాను. క్లీనింగ్ పనులేనండి, పెద్ద పనులే ఉంటాయి. బట్టలు అవన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను, ఇల్లంతా నీట్గా ఊడ్చుకొచ్చాను, చుట్టూతంతా కడిగేశాను. ఆ తర్వాత నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మోళ్ళింటికి వెళ్ళిన ప్రతిసారి ఎడినమ్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే కొమ్మ పెట్టినా కూడా బతుకుతాయి అనమాట. ఇవి కుండీల్లో హైట్ పెరిగినాయి అనుకోండి బలం సరిపోదు, అందుకని నేను ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసి చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి కదా వాటిల్లో పెట్టేస్తా అనమాట. అమ్మకు ఆ విషయం తెలియదు కొమ్మలు బతుకుతాయని. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పా కొమ్మలు బతుకుతాయి మా ఇవి అని అంటే, నాకు కూడా అయితే ఒక 2 కొమ్మలు తీసుకురా వచ్చేటప్పుడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి చెప్తుంది, కానీ నాకే గుర్తుండట్లేదు, నేను తీసుకొని వెళ్ళట్లా. అమ్మ వచ్చినప్పుడు కూడా మర్చిపోతుంది, ఇంక ఈ రోజు గుర్తు పెట్టుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఇవేంటంటే మనకి ఈజీ మెయింటెనెన్స్ అండి. ఒక్కసారి బతికేంత వరకు కొంచెం రోజు మార్చి రోజు నీళ్ళు అలా పోసామనుకోండి, వన్స్ బతికిన తర్వాత మనం పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. వారానికి 1-2 సార్లు అలా నీళ్లు పోస్తే ఇంకా సరిపోద్ది అనమాట. పువ్వులు కూడా మంచిగానే పోస్తాయి, పుయ్యడం స్టార్ట్ చేస్తే ఇంట్లో దేవుళ్ళకి సరిపోను పోస్తాయి అనమాట. కాకపోతే కొంచెం మొక్క పెట్టిన తర్వాత కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం పట్టి కొంచెం మొగ్గలు వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తే ఆ తర్వాత నుంచి కొమ్మకే కొంచెం ఎక్కువ పువ్వులు పోస్తాయి అనమాట, సరిపోను పూస్తాయి. అందుకని ఇవి ఎక్కువ ఒక 7-8 చెట్ల వరకు పెట్టాను, ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి. అయితే ఊరు వెళ్తున్నాం కదా, నేను ఊరు వెళ్ళే ప్రతిసారి మొక్కలకి ఇలా నీళ్ళు పోస్తానమాట, కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. చిద్వికి చెప్పగానే నేను పోస్తానమా అని చెప్పేసి ఇంకా వాడు మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. ఆడపిల్లలకి ఎవరికైనా సరే పుట్టింటికి వెళ్ళాలి అని అంటే ముందే ఉంటారు, టక్కున రెడీ అయిపోయి టక్కున వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటారనమాట ఫాస్ట్గా. కాకపోతే ఏంటంటే మా ఆయనకు ఫోన్ చేస్తే ఒక అరగంటలో వస్తున్నాను అంటే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఆటో దగ్గరికి వెళ్ళాలి అని అంటే కొంచెం మళ్ళీ ఇక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళాలి, వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు. మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఆటోల్లో ఎందుకులే అని చెప్పేసి ఇన్ని ఆటోలు మారటం అని మా ఆయనకు ఫోన్ చేస్తే ఒక అరగంటలో వస్తున్నానులే అని చెప్పారు. ఇంకా ఆయన ఎలాగూ లేట్ అయ్యింది కదా అని చెప్పేసి కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. అంటే ఆయన కూడా కొంచెం వర్క్ దగ్గర కొంచెం టైం పట్టిద్ది అని చెప్పారంట. ఇంకా అట్లా ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాము మా ఆయన కోసం. ఇంకొక విషయం అబ్బా, మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అమ్మ వాళ్ళ ఇంట్లో నేను షూట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు చాలా నచ్చిద్ది అనమాట. అక్కడ వాతావరణం కానీ ఇల్లు కానీ అదంతా కూడా మీకు చాలా బాగా నచ్చింది. కాబట్టి కుదిరితే మేము 1 డేనే ఉంటాము, ఈ రోజు నైట్ వెళ్ళాము అని అంటే రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ వచ్చేస్తాం అనమాట. ఎక్కువ రోజులు ఎక్కువసేపు అయితే ఏమీ ఉండము. మరి వ్లాగ్ కుదిరితే ఒక వ్లాగ్ ఏమైనా షూట్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఎలా ఉండిద్దో తెలీదు, నేను అనుకున్నట్టు ఒక్కొక్కసారి అవ్వదబ్బా, కొంచెం అటు ఇటు అవుతా ఉంటుంది. కనీసం ఒక్క వ్లాగ్ అయినా షూట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. మా ఆయన కోసం అయితే దోసపిండి ఉందండి. వీళ్ళు వెళ్ళేసరికి నైట్ 11-11:30 అలా అయ్యిద్దంట. సాటర్డే కాబట్టి మేము ఎలాగూ ఉపవాసం ఉంటాము, మధ్యాహ్నం తినేసాం అంటే 1 టైమే తింటాం అనమాట. నైట్ టిఫిన్ ఏదైనా చెయ్యొచ్చు. ఇంకా మా ఆయన కోసం దోసపిండి రెడీగా ఉంది, పెట్టేసి ఇంకా ఆయన నైట్ తినేసి వెళ్తారులే అన్నట్టుగా నేను ఇంకా మొత్తం మా ఆయనకు కావాల్సిన
ని కూడా చూసేసి కూర్చున్నాను అనమాట. ఇంకా అంతలో వచ్చారు, చూడండి చీకటి కూడా వచ్చేసింది. నేను అదే అంటున్నా, చీకటి వచ్చిందాకా ఉన్నావు, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఆటో ఎక్కంగానే నిద్రపోతారండి. ఒక్కరినైతే ఎలాగోలా తీసుకొని వెళ్ళొచ్చు, ఇద్దరు ఉంటారు కదా. ఇంకా ఆటోలో నిద్రపోయే పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఎంత కష్టం అండి. అదే చెప్తా ఉన్నా, ఏంటి లేట్ చేసావు, ఆటోకి వెళ్ళాలి కదా, చీకటి వచ్చేసింది అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. ఇంకా మా ఆయన కొంచెం అక్కడ లేట్ అయిందిలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ప్రశాంతంగా ఉంటావు కదా నువ్వు అని చెప్పేసి అంటున్నా. ప్రశాంతంగా నేనేమన్నా ఇంట్లో ఉంటానయింది, నేను కూడా గుడికి వెళ్తాను. అదే చెప్పాను కదా శ్రీశైలం వెళ్తున్నారు అని చెప్పేసి. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 కలిసి వెళ్తున్నారంట. ఇంకా అందుకని ఆయన అటు వెళ్తున్నారు కాబట్టి మేము ఇంట్లో అయినా ఒక్కలమే ఉండాలి కాబట్టి మేము ఇటు వస్తున్నాం. లేదంటే ఈ సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ అయితే అస్సలు లేదు. ఇంకా జర్నీ బ్లాగ్ అయితే నేనేమీ షూట్ చేయలేదండి. అక్కడ ఆటో దిగేసి నడుచుకుంటా వస్తుంటే ఈవినింగ్ టైం కదా, గేదెలు కానీ గొర్రెలు కానీ ఇంటికి వెళ్ళే టైం అనమాట. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. బాగా స్వాగతం పలికాయి గేదెలు, నిజం చెప్పాలి అని అంటే. గొర్రెలు వెనకమాలు ఉన్నాయి, వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను కానీ నాకు దగ్గరకు వచ్చేస్తే కొంచెం అనకూడదు కానీ నాకు ఆవులు అంటే ఇష్టం, కానీ గేదెలు గొర్రెలు మళ్ళీ దీనిలో తప్పుగా ఏమీ తీసుకోకండి. ఏమో నాకు ఆవులు అంటే ఇష్టము, తీద్దాం అనుకున్నాను కానీ ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట వాటి దగ్గర. నాకు ఈ మధ్య ఏదైనా స్మెల్ పడకపోతే నచ్చట్లేదండి, తలనొప్పి వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం దూరంగా నుంచున్నాను అనమాట. ఇంకట్లా నడుచుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము చెప్పలేదు వస్తున్నామని, ఫోన్ చేసాం కానీ నాట్ రీచబుల్ వచ్చింది, నాన్నకి ఫోన్ కలవలేదు. సరే ఇంకా మేమే నడుచుకుంటా వచ్చామన్నమాట. దారిలో గేదెల్ని గొర్రెల్ని చూసుకుంటా, ఇంకా ఎవరో ఒకరు పలకరిస్తూ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, ఇంకట్లా వాళ్ళని పలకరించుకుంటా ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసరికి ఇంకా అమ్మ పప్పు పోసింది అనుకుంటా. నేను చెప్పా మేమైతే ఏమీ తినము. ఇంకొకటి ఏంటంటే దారిలో మేము పిల్లలు తినేవి తీసుకుంటామని అన్నారు, స్నాక్స్, జిలేబీ, తర్వాత బజ్జీలు అక్కడ ఇంకా ఉన్నాయి అనమాట. చూడగానే మా పిల్లలు కావాలి కావాలి అని అంటే సరే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. ఆటోలో అవి తినుకుంటా వచ్చారనమాట. ఇంకా పిల్లలకు కూడా పెద్ద ఆకలి లేదు. సరే అన్నం తినకపోతే పాలన్నా తాగండి అని చెప్పేసి పిల్లలకి పాలు ఇచ్చేసింది, వాళ్ళు తాగేశారు. మేము శనివారం కదా అందుకని అమ్మ టిఫిన్ ఏమైనా వేస్తాను అని చెప్పేసి చెప్పింది. నేనైతే ఏమి వద్దు నేను తినను అని చెప్పేసి చెప్పాను. కానీ ఎంత తినను అని చెప్పినా కూడా ఇంకా మా అమ్మ ఊరుకోదు. ఇంకా అమ్మలందరూ అంతేలేండి, తినమన్నా కూడా ఊరుకోరు కదా. తినాలనిపిస్తుందిలే ఆ టైంకి, టైం ఎంతో అవ్వలేదు కదా, గారెలు వండుతానులే అని చెప్పేసి గారెలు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. వండుతా ఉంది. కొంతసేపు పలకరిచ్చిన తర్వాత, పిల్లల్ని చూసిన తర్వాత, వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాత మాకు కూడా గారెలు అయితే వండిందనమాట. ఎంత వద్దు అని చెప్పినా కూడా వినదనమాట. నాకు కొంచెం తినాలని అనిపించలేదండి, కాకపోతే అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం ఒక్క గారే తీసుకొని నీకోసమే తింటున్నాను, నాకు అసలు ఆకలి లేదు, అందులోనూ నైట్ టైం ఈ ఆయిల్ ఫుడ్ నేను అసలు తిన్ను, నాకు వద్దు అని చెప్పేసి చెప్పాను. అయినా సరే తినాలనిపించదులే అంతే అంటావు, ఆ టైంకి ఆకలేసిద్ది, నిద్ర పట్టదు, తినకపోతే ఆకలి మీద పడుకున్నా కూడా ఇంకా అలా ఏదోలాగా ఉంటుంది అని చెప్పేసి అనింది. ఇంకట్లా గారెలు వండింది, ఒక్క గారె అమ్మ కోసమే తిన్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.